Government of India కొన్ని కేసులో అవుట్ ఆఫ్ అమౌంట్ 95 lakh బెనిఫిషరీస్ సార్, లైక్ 1 crore బెనిఫిషరీస్, ఒక 9 lakh బెనిఫిషరీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా 300 రూపీస్ మాత్రమే వస్తుంది సార్. మిగతాది 550 రూపీస్ ఆర్ బీయింగ్ పేడ్ బై అస్ ఓన్లీ, ఏవైతే పిఎం ఉజ్వల యోజనలో కవర్ అయి ఉన్నారు సార్. మిగతా ఆల్మోస్ట్ 80 lakhs పీపుల్కి 85 lakh కి ఎంటైర్లీ ఇట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్ మనీ సార్. ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ గ్యాస్ ఇచ్చారా లేదా తెలిసిన తర్వాత వీళ్ళు డ్రా చేసుకుంటానే వీళ్ళ అకౌంట్ మనం డబ్బులు వేస్తారు. గ్యాస్ సిలిండర్ అయితే తీసుకుంటున్నారు సార్, సిలిండర్ తీసుకుంటానే వాళ్ళు డబ్బులు కట్టేస్తున్నారు. అదే సార్, కానీ వాళ్ళకి అకౌంట్లో పడతలేదు. కాదు వాళ్ళు కట్టేసినా మనం వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం సార్. దానికి మనం ఏమైనా లేబులింగ్ చేస్తే బెటరా సార్? ఈ సిలిండర్కి మీకు డబ్బులు తిరిగి చెల్లించబడిన ఒక లేబులింగ్ ఏమైనా చేస్తే, అంటే SMS హస్బెండ్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది, వైఫ్ తెలియటం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ తెలియటం లేదు. కొన్ని చోట్ల ఇంకొక పర్సన్కి అటెండ్ అవుతున్నాయి సార్. ఎవరి అకౌంట్లో వేస్తున్నారు సార్? అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక అకౌంట్ ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తున్నాయి సార్. అకౌంట్ అమౌంట్ క్రెడిట్ అయిన తర్వాత హస్బెండ్ తెలుస్తుంది, కానీ ఈ విల్ నాట్ డిస్క్లోజ్ సార్, వాళ్ళు చెప్పడం లేదు. ఒకవేళ ఈ సిలిండర్ మీద ఇది మేము ఉచితంగా ఇస్తున్న సిలిండర్ మీ అకౌంట్లో ఈ డబ్బులు జమ చేయబడుతుంది అని ఒక లేబులింగ్ సివిల్ సప్లై నుంచి చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడ చేయగలుగుతాం? డిస్ట్రిబ్యూటర్ అంటే మనకు తెలుస్తుంది కదా సార్. అంటే 4 months లో ఒక సిలిండర్ ఇస్తున్నాం సార్. ఆ సిలిండర్ ఏదైతే వాళ్ళకి మనం బుక్ చేసుకుంటున్నామో వీ నో దట్ ఏ సిలిండర్కి మనం పేమెంట్ చేస్తున్నాము, ఆ సిలిండర్ మీద ఏమైనా పేపర్ లేబులింగ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే అంత ఎక్కువ మందికి తెలియడం లేదు సార్ ఈ సిలిండర్ ఫ్రీగా వచ్చింది అనేది. అంటే అమౌంట్ మేము చెల్లిస్తున్నామని చేయొచ్చు కదా సార్ వాళ్ళకి సిలిండర్ పైన. ఎస్ సార్, వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే పర్మనెంట్ ప్రింటింగ్ కాదు సార్, పేపర్ లేబులింగ్ చేసి వాళ్ళు ఒప్పుకోవడం లేదు దానికి. ఇది ఆల్ ఇండియా ప్రోగ్రామ్, మేము ఒప్పుకోమన్నారు. అంటే సార్ సిలిండర్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి సార్ అవి. యాక్చువల్గా ట్రై చేసాం, దే డిడ్ యాక్సెప్ట్. కెన్ వి డూ ఇంకేమన్నా మార్గాలు ఏంటంటే ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్కి, మీ నోడల్ ఆఫీసర్స్కి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి డబ్బులు వేస్తానే ఆ నెంబర్లలో పంపిస్తాం. మీరు ఒక రిసీప్ట్ జనరేట్ చేసి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆల్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పటి నుంచి పబ్లిక్లో గుడ్ విల్ రావాలంటే ఇచ్చినట్టు మళ్ళీ రిమైండ్ చేయాలి. మీ దగ్గర డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు, దానివల్ల మిస్యూజ్ కానీ అది డీబీటీ కాదు. ఒకసారి డీబీటీ చేసిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు మేము సమాచారం ఇస్తాం నోడల్ ఆఫీసర్కి. నోడల్ ఆఫీసర్ విల్ గివ్ ఇట్ టు ఎమ్మెల్యే, ఎమ్మెల్యే విల్ టేక్ టు ది లాస్ట్ మైల్. అంటే ఒకటి పెన్షన్కి వెళ్తున్నాం కదా సార్, అలా బిఫోర్ మంత్ లో ఎవరికైతే ఫ్రీ సెల్ డెలివరీ నేనేమంటానంటే పెన్షన్కి పోయినప్పుడు మొత్తం ఇస్తాం, ఈ నెలలో ఏమి ఇచ్చారో అన్ని ఇచ్చేస్తాం. లాస్ట్ మంత్ లో మీకు సిలిండర్ డెలివరీ అయిందనే స్లిప్ ఒక సిలిండరే కాకుండా ఇప్పించదు కదా సార్. ఎవ్రీ బెనిఫిషరీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాలేజీలో ఫీజు కట్టాం, ఆ ఫీజు కూడా మీకు ఇస్తాం. ఆ ఇంటికి పోయినప్పుడు మీరు యూ కెన్ టెల్ టు దట్ ఫ్యామిలీ దిస్ ఆర్ ఆల్ ది బెనిఫిట్స్ మీకు ఇచ్చాం. కంటిన్యూగా ఎవ్రీ మంత్ విల్ గివ్ దట్, రెగ్యులర్గా ఇస్తాం, మంత్లీ ఇస్తాం ఎవ్రీ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఇంతమందికి పెన్షన్ వచ్చింది, రేషన్ వచ్చింది, లేకుంటే సిలిండర్ ఇచ్చాం, లేకపోతే ఇంకొక అన్నదాత సుఖీభావ ఇచ్చాం, మత్స్యకారులు భరోసా ఇచ్చాం, అన్నీ పెడతాం. ఈవెన్ ఫీజు కట్టాం, అన్నీ పెట్టి మీకు ఇస్తాం. మీరు దాన్ని తీసుకెళ్ళండి, అది బెటర్. ఎందుకంటే ఐ వాంట్ టు మెయింటైన్ మోర్ అండ్ మోర్ ట్రాన్స్పరెన్సీ. అదర్వైజ్ ఇదేదో రహస్యంగా పోయినట్టు ఏ ఫ్యామిలీకి ఏ బెనిఫిట్ వస్తుందో తెలిస్తే ఎక్కడ మిస్యూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సార్ సో ఒకటి సార్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఏదైతే ఈ మధ్యలో గుజరాత్లో కూడా లాంచ్ చేశారు సార్, అది అంతా ముందే సార్ మేము 6 months క్రితం ఆ ప్రాజెక్ట్ కూడా చేశాం సార్. దాంట్లో ఏమిటి అంటే సార్, ఈ రూపీ అనేది ఒక బెనిఫిషరీకి వచ్చేస్తుంది సార్, వాళ్ళ యాప్లో వస్తుంది సార్. దాని తర్వాత అది ఎట్లా అయితే యూపీఐలో మనం స్కాన్ చేసుకొని పేమెంట్ చేస్తూ ఉంటాము. సో దిస్ బికమ్స్ ఈ రూపీ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ అగేన్స్ట్ ద పేమెంట్ ఆఫ్ సిలిండర్. అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రామబుల్ కరెన్సీ సార్. ఆ కరెన్సీనే ప్రోగ్రామ్ చేశారు, అది దానికే వాడుకుంటారు. ఇట్ ఈస్ లైక్ అ వౌచర్ సార్. సార్ అది చేశాం సార్. ఇప్పుడు కొంతవరకు సార్ అది ముందుగానే డబ్బులు కట్టాలనేది ఒకటి. సో వీఆర్ వర్కింగ్ ఇన్ ఫైనాన్స్ సార్, వీఆర్ గోయింగ్ టు డూ దాట్ సార్. ఎందుకు పీయూష్, ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు హిస్టారికల్గా 2 years అయింది. 2 yearsలో ఎప్పుడెప్పుడు తీసుకుంటున్నారో ఒక ఐడియా వచ్చింది. ఆ టైమ్సే మీరు మెయింటైన్ చేసి ఆ డబ్బుల్ని
వాళ్ళకు ఓచర్ ఇచ్చేస్తారు 1 డే ముందు, వాళ్ళు తెచ్చుకుంటారు. ఒక రొటీన్ కింద పెట్టేద్దాం. నాకేంటంటే ఓవరాల్గా డీబీటీ 1, డీబీటీ కండిషన్ ఈజ్ 1. దిస్ ఇస్ నథింగ్ బట్ డీబీటీ కండిషనల్. ఈ పర్పస్కి ఇచ్చాం, ఈ పర్పస్కి వాడుకో. కరెక్ట్ సార్. సో దట్ ఇస్ సార్ ఆ కరెన్సీ డిజిటల్ కరెన్సీలో ఆ దానికి వాడే విధంగా సార్, అంటే సపోజ్ వీ గివ్ ది మనీ సార్, నెక్స్ట్ డే దే డోంట్ టేక్ ఇట్, సో దెన్ దే కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్. సపోజ్ 1 వీక్ అదే పెట్టమంటున్నాం మీకు. దాని ఓచర్సే ఇచ్చేస్తారు, ఆ ఓచర్ వాళ్ళు తీసుకుని చేసుకుంటారు. సార్ మొన్న ఎస్ఎల్బిసిలో కూడా మీకు బ్యాంక్ వాళ్ళు చెప్పింది సార్ దట్ డిజిటల్ కరెన్సీది మన ఆంధ్రప్రదేశ్లో సో ఒక డిబిటీ స్కీమ్తో స్టార్ట్ చేద్దామని. మీరు ఎందుకంటే డిజిటల్ కరెన్సీ పెట్టండి, వాళ్ళ అకౌంట్లో వేస్తాం, వాళ్ళు పోయి తీసుకుంటారు అంతే. అప్పుడు మనకు ఆ హెడ్ ఏక్ ఉండదు. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి, వర్కౌట్ చేయండి. ఓకే సార్ నెక్స్ట్ శ్రీశక్తి సార్. శ్రీశక్తి సార్ శ్రీశక్తి 15th ఆగస్ట్న స్టార్ట్ చేసాం సార్. ఇది టోటల్గా ఉమెన్ అంటే బేసిక్ ఉమెన్, గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్ సిటిజన్స్కి 5 సర్వీసెస్లో ఆల్మోస్ట్ 73% ఆఫ్ అవర్ బస్సెస్ కవర్ అయ్యేటట్టు 5 సర్వీసెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ వరకు. సో ఇది 0 ఫేర్ టికెట్స్ ఇష్యూ చేస్తున్నాము ఫర్ కీపింగ్ ద రికార్డ్. సో యాజ్ ఆన్ 9/3 సార్ అరౌండ్ 50.45 crore అంటే ఉమెన్ అంటే ఫిజికల్ ఉమెన్ కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వన్ ఉమెన్ మస్ట్ హ్యావ్ ట్రావెల్డ్. ఈ ఫ్రీ ట్రావెల్ని అవైల్ చేశారు. తర్వాత సబ్సిడీ అరౌండ్ 1775 crores గవర్నమెంట్ సబ్సిడీ దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది సార్. ఉమెన్ షేర్ మనకి 40% అంటే ఆల్మోస్ట్ 34% ఉండేది ప్రయర్ టు ద స్కీమ్. అప్పటి నుంచి 63%, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అరౌండ్ 67% దాకా షేర్ పెరిగింది. అలాగే రైడర్షిప్ ఆల్మోస్ట్ 9.47 lakhs ఉండేది యావరేజ్గా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 25 to 26 lakh వస్తున్నారు అంటే ఎక్కుతున్నారు. ఆక్యుపెన్సీ రేషియో ఓవరాల్గా చూస్తే 84% పెరిగింది. ఓన్లీ శ్రీశక్తి సర్వీసెస్ చూస్తే 93% పెరిగింది సార్. నెక్స్ట్ ప్రీవియస్ యా. ఇప్పుడు అంటే ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి సాఫ్ట్ కాపీ ఐడీస్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది సార్. అలాగే హై డిమాండ్ రూట్స్ని ఐడెంటిఫై చేసి అడిషనల్ సర్వీసెస్ యాజ్ ఫర్ as పాసిబుల్ చేయడం జరుగుతుంది. క్రూ సెన్సిటైజేషన్ అంటే వీళ్ళు ఫ్రీగా వస్తున్నారు అనే టైప్లో కొంచెం కొన్ని స్టేట్స్లో ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ యాజ్ యూ హ్యావ్ సీన్ సార్ ద కండక్ట్ ఆఫ్ ది క్రూ మీద పబ్లిక్గా మన పాజిటివ్ పర్సెప్షన్ చాలా బాగుంది. మోర్ దాన్ 80% పాజిటివ్గా ఉంది.